హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 4వ వారం ఎలిమినేషన్స్లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక దీంతో బిగ్ బాస్ 5వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను చాలా ఫాస్ట్గా ప్రారంభించేశారు. ఈ వారం కూడా ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టడంతో హౌస్మేట్స్ ఒక్కొక్కరు విరుచుకుపడ్డారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత వారం చీఫ్గా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటూ హౌస్లో ఉన్న చాలామంది కంటెస్టెంట్స్ నిఖిల్ని టార్గెట్ చేసి నామినేట్ చేయడం ఇక్కడ ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు. ఇక గత వారం బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ టాస్క్లో సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి టాస్క్ రూల్స్ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడావు, చీఫ్గా ఫెయిల్ అయ్యావు అంటూ నిఖిల్కి నామినేషన్స్లో వరుస పెట్టి ఓట్లు వేశారు. నబీల్, ప్రేరణ, సీత, విష్ణుప్రియ, మణికంఠ ఇలా అందరూ దాదాపుగా తిప్పి ఒకే రీజన్ చెప్పి నిఖిల్ను నామినేట్ చేయడం అయితే జరిగింది. అయితే నిఖిల్ మాత్రం నామినేషన్స్లో ఎన్ని ఓట్లు పడ్డా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా అందరి పాయింట్స్కి కౌంటర్లు ఇస్తూ రెచ్చిపోయాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా తనని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అంటే మాత్రం ఒప్పుకోను, అది నేను నా క్లాన్ను కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయం, అందులో ఎవరి ప్రమేయం లేదు, మీరు కావాలంటే నామినేట్ చేసుకోండి, అంతేకాని నేను ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అంటే మాత్రం ఒప్పుకోను అంటూ నిఖిల్ అందరికీ ఇచ్చిపడేశాడు. ముఖ్యంగా నబీల్ వర్సెస్ నిఖిల్ జరిగినప్పుడు మాత్రం ఇద్దరి మధ్య వాదనలు ఆకాశాన్ని తాకాయి. ఇక ప్రేరణ కూడా అదే స్థాయిలో నిఖిల్పై రెచ్చిపోయింది. నువ్వు సోనియా మాటలు విని నీ విధానాన్ని మార్చుకున్నావు, నువ్వు కేవలం ఇంట్లో మనిషిగా తిరుగుతున్నావే తప్ప నీ వాయిస్ నాకు ఎక్కడా వినిపించలేదు అంటూ నిఖిల్ని సూటిగా ప్రశ్నించేసరికి నిఖిల్కి ఒక్క క్షణం ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు. అయితే నిఖిల్ అందరూ చెప్పిన పాయింట్స్కి డిఫెండ్ చేసుకోగలిగాడు అని చెప్పవచ్చు. ఫైనల్గా హౌస్లో ఉన్న సగం మంది నిఖిల్ని టార్గెట్ చేసి నామినేషన్స్లో ఫైర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ను నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ కరెక్టా తప్పా అనేది కూడా కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.